మన దేశంలో ఉన్న ఏ ఆలయంలోనికి వెళ్ళినా అక్కడ రావి చెట్టు ఖచ్చితంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. రావి చెట్టును దైవానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఆ చెట్టు వేర్లతో బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకుల్లో శివుడు ఉంటారు. అందుకే రావి చెట్టును భక్తులు పూజిస్తూ ఉంటారు. దీనివల్ల మనకు ఆయుర్వేద పరంగా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే రావి చెట్టును భక్తులు అంత నమ్మకంగా పూజించడానికి పలు కారణాలు ఉన్నాయి. సకల దేవుళ్ళు, దేవతలు రావి చెట్టులో కొలువై ఉంటారు. రావి చెట్టుకు నీరు పోసి పూజ చేస్తే ధనం సిద్ధిస్తుంది, ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ప్రతిరోజు రావి చెట్టు కింద కూర్చుని కొంతసేపు దైవాన్ని ప్రార్థిస్తే అలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావని పురాణాలు చెప్తున్నాయి. అలాగే రావి చెట్టు కింద రోజు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది, అంతా శుభమే జరుగుతుంది. రావి చెట్టు వల్ల పురాణాల ప్రకారం, ఇటు సైన్స్ ప్రకారం కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే రావి ఆకుతో శనివారం గనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసినట్లయితే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి రావి చెట్టు ఉన్న గుడికి వెళ్ళి రావి చెట్టు నుంచి కింద పడిన రావి ఆకును ఒకటి ఇంటికి తీసుకురావాలి. చెట్టు నుంచి కొయ్యకూడదు. కింద రాలిన అది కూడా ఆకు చెరగకుండా నలిగిపోని ఆకును ఇంటికి తీసుకువచ్చి గంగాజలంతో శుభ్రపరిచి పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి లేదా గంగాజలంతో పసుపును కలిపి రావి ఆకుపై పసుపుతో స్వస్తి గుర్తును వేయాలి. ఇలా చేసి ఆ ఆకును మీ ఇష్ట దైవం దగ్గర పెట్టి మీ మనసులో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో వాటి నుండి విడిపించమని వేడుకోవాలి. మళ్ళీ శనివారం వచ్చే వరకు రావి ఆకుకు పూజ చేస్తూ పూజ గదిలోనే ఉంచాలి. మరలా శనివారం నాడు ఇదే విధంగా మరలా కొత్త రావి ఆకును తెచ్చి పసుపు రాసి దేవుని ముందు పెట్టి పాత రావి ఆకును తీసివేయాలి. ఆ ఆకును పారే నీటిలో మాత్రమే వేయాలి. ఇలా 8 శనివారాలు చేయాలి. చివరిగా 9వ శనివారం రోజు 9 కానీ 7 లేదా 11 రావి ఆకులను తెచ్చి పసుపుతో స్వస్తి గుర్తులను వేసి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని ఈ రావి ఆకులన్నీ పసుపు రంగు క్లాతులో వేసి మూటలాగా కట్టి పూజ గదిలో కానీ బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే తప్పక మీ గృహంలో ఆర్థిక సమస్యలు తీరిపోవటం మీరే గమనిస్తారు. అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించి ఆర్థిక సమస్యల నుండి బయటపడండి. కావున మీరు కూడా ఈ శనివారం మొదలుకుని 9 శనివారాలు క్రమం తప్పకుండా చేసి ఆర్థిక సమస్యల నుండి విముక్తిని పొంది మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.